అవసరం ఉన్న వారి కోసం ఒక మంచి మనసు ఎన్ని కిలోమీటర్ల దూరాన్నైనా దాటుకొని వస్తుందని అందుకు నిదర్శనమే కేపీఆర్ ఫౌండేషన్. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కైపా ప్రణయ్ రెడ్డి దీని వ్యవస్థాపకులు. సహాయం చేయడానికి ఉండవలసింది డబ్బు కాదు, మంచి మనసు. దీన్ని నిజం చేస్తున్నారు కైపా ప్రణయ్ రెడ్డి గారు. వారి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవలను గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే ప్రణయ్ రెడ్డి గారు. నమస్తే అండి. మా స్టూడియోకి స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ మీరు చెప్పాలంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్తారు? నా బ్యాక్గ్రౌండ్ గురించి అంటే నేను పుట్టి పెరిగింది అంతా అనంతపురం జిల్లా తాడిపత్రి. కానీ నా సొంత ఊరు నంద్యాల జిల్లాలో బనగానపల్లె మండలం గిద్దలూరు గ్రామంలో నా సొంత గ్రామం యాక్చువల్గా. ఇంకా నాన్న అమ్మ వాళ్ళంతా బిజినెస్లు అగ్రికల్చర్ చేస్తారు. నేను స్టడీస్ అన్ని తాడిపత్రిలోనే ఎంబీఏ పూర్తి చేశాను. నేను ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం కూడా చేశాను. నేను కొద్ది రోజులు అంటే దాదాపు ఒక 4 years వరకు చేశాను ఉద్యోగం అనేది. ఈ సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు దీని వెనుక ఉన్న ప్రేరణ ఏంటి? హైదరాబాద్లో హిమత్ నగర్లో ఒక ఇంటికి వెళ్ళాను నేను యాక్చువల్గా. ఆ ఇంట్లో 3 అక్క చెల్లెలు ఉన్నారు. ఒకరికేమో యాక్సిడెంట్ అయింది, ఇంకొకరికేమో కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఇంకొకరేమో హాస్టల్లో వంట పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆమెకు కూడా వైరల్ ఫీవర్ వచ్చి చాలా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు. అయితే సొంతం అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలాగా బంధువులు ఉండి కూడా ఎవరు సాయం చేయలేని పరిస్థితి, వాళ్ళని ఎవరు ఆదుకోలేని పరిస్థితి. ఆ రోజు నాకు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ప్రతి ఒక్కటి కనుక్కోవడం వల్ల నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మన దేశంలో చాలామంది ఉంటారు, కానీ మనము అంతమందికి సాయం చేయలేకపోవచ్చు. ఖచ్చితంగా నాకు అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు సేవా కార్యక్రమాలు అంటే కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అదే కాన్సెప్ట్ మీదనే ఆ రోజు నేను ఎంచుకున్నాను. మనం కొంతమందికైనా సాయం చేయాలి, చాలామందికి చేయకపోయినా పర్లేదు అనేసి ఉద్యోగం చేసుకుంటూనే, నేను హైదరాబాద్లో ఉండగా ఉద్యోగం చేసుకుంటూనే నేను సేవా కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేశాను. మీది చాలా చిన్న ఏజ్. అంటే మీ ఏజ్లో ఎవరైనా మంచి సాఫ్ట్వేర్ జాబో లేకపోతే ఏదైనా అంటే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మంచి జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటారు కదా, మరి మీరు ఈ టర్న్ తీసుకోవడానికి ఎట్లా మీరు మోటివేట్ అయ్యారు, ఇన్స్పైర్ అయ్యారు? అంటే నేను ఒక ఇంటికి వెళ్ళాను నేను చెప్పాను కదా, ఆ ఇంట్లో ఉన్న స్థితిగతుల్లో నన్ను మార్చేసింది. కొన్ని ఫ్యామిలీస్ అయితే నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. వీటిని బట్టి నేను ఇలాగ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఉద్యోగాన్ని అండ్ సేవా కార్యక్రమాన్ని నేను కంపేర్ చేసుకుంటూ ముందుకెళ్ళేవాడిని. మా బిజినెస్లో అయినా సరే, వ్యాపారాలైనా సరే, ఇవన్నీ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా మోటివేట్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళేవాడిని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ. అదండి. అంటే మీకు ఫ్రెండ్ సపోర్ట్ కూడా బాగానే ఉంది? యా అండి, ఫ్రెండ్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నేను చేసే సేవా కార్యక్రమాలు వాళ్ళు కూడా చూడడము, బంధువులు కూడా చాలామంది నన్ను అప్రిషియేట్ చేయడము, నువ్వు చేసే సేవా కార్యక్రమాలు బాగున్నాయి, మేము కూడా సపోర్ట్ చేస్తాం, నువ్వు చాలా మంచి వేలో వెళ్తున్నావు చిన్న ఏజ్లోనే, ఇలాంటి థాట్స్ ఎవరికి రావు, ఎవరు చేయలేరు కూడా అని ఇలా చెప్పడం వల్ల నేను కూడా ఇవన్నీ నాకు ఎలా అనిపించిందంటే, నన్ను ఎంకరేజ్ చేసే విధంగా ఒక సజెషన్స్ కూడా నాకు కొన్ని ఇచ్చినారు. నువ్వు ఇంకా మరింతగా ఈ విధంగా నువ్వు చేసుకుని పో, మేము ఉంటాంలే అని ధైర్యం చెప్పినారు నాకు. నేను కూడా టీం సభ్యుల్ని అందరినీ కలుపుకొని నేను సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ బాగా మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడున్న కాలంలో వాళ్ళకి అందరుండి కూడా ఎవరు సాయం చేయలేకపోవడం అంటే నాకైతే హార్ట్కి టచ్ అయింది నిజం చెప్పాలంటే. నాకు ఎందుకంటే సేవా కార్యక్రమాలు అనేది ఇష్టంగా చేసేవాళ్ళు అండ్ చిన్నప్పటి నుంచి మనము ఎదుగుతాం అంటే పైకి ఉద్యోగం విషయంలో అయినా సరే, వ్యాపారంగా అయినా సరే మనం ముందుకి వెళ్తుంటాం కదా మనం. దాని పరంగా నేను సొసైటీలో చాలా రకాలుగా నేను సమాజంలో చూసిన దాన్ని బట్టి అయితే నాకు అనిపించింది, నేను అలాగనే ముందుకు వెళ్తా ఉన్నాను. మెయిన్గా మేము సేవా కార్యక్రమాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, కరోనాకి దాదాపుగా ఒక 6 months బిలోనే మేము స్టార్ట్ చేసినాం సొంతంగా ఫౌండేషన్. బాగా మంచి టీమ్గా ఏర్పడి, అంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా, వైజాగ్, కడప ఇలాగా జిల్లాలకు సంబంధించి మేమందరం కలిసి నాకంటూ ఒక సొంతంగా వెహికల్ ఉంది. వెహికల్ తీసుకొని మేము స్టార్ట్ చేయడం జరిగింది.
స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది దాతలు జస్ట్ అంటే మేము కాన్సెప్ట్ మీదనే ముందుకెళ్ళాల్సి వచ్చింది అప్పుడు. ఎందుకంటే మా దగ్గర రూపాయి కూడా డబ్బు లేదు యాక్చువల్గా, అంటే ఫండ్ రైజింగ్ సంబంధించి. జస్ట్ స్టార్ట్ చేశారు, జస్ట్ స్టార్ట్ చేసినాం, కార్యక్రమాలు స్టార్ట్ చేశారు, కానీ అంతా దైవ నిర్ణయంతో మేము స్టార్ట్ చేసేసినాము. అంటే చాలా మేమంతా భయపడినాం యాక్చువల్గా, మేము చేయగలుగుతామో లేదో అని అనుకున్నాం. కానీ మేము స్టార్ట్ చేసినాము అంతా దైవ నిర్ణయంతో బాగా మంచిగా ముందుకు. అంటే మేము స్టార్ట్ చేసింది ఒక కాన్సెప్ట్ అయితే లాస్ట్కి రిజల్ట్ వచ్చింది, చాలా వరకు గుడ్ రిజల్ట్ వచ్చిందండి. చాలామందికి అంటే 56 డేస్ మేము చేసామండి కరోనా టైంలో. 56 డేస్ డైలీ 120 మెంబర్స్కి మేము మా ఫౌండేషన్ ద్వారా మేము అన్నం పెట్టినామండి. ప్రతి కుటుంబాన్ని అంటే ఒక ఏరియాని, అంటే ఒక ఏరియాలో దాదాపు 150 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఏరియాని మేము దత్తత తీసుకున్నాం. 120 నుంచి 150 వరకు మేము డైలీ వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, ఒకరోజు అన్నం పెట్టడం, ఇంకో రోజు గ్రాసరీస్ ఇవ్వడం, ఇలా జరిగిందని. కానీ ఎక్కువ రోజులే మేము అన్నమే పెట్టినామండి. నేను పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా మా టీం అందరం కలిసి పక్కన పెండేకల్లు కావచ్చు, ఇలా కొన్ని ఏరియాస్లలో మేము ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదే టైంలోనే మెడికల్ సంబంధించి కూడా మేము చాలా వరకు సహాయం చేయడం జరిగింది. ఇలాగా మాస్క్, శానిటైజర్స్ కూడా చాలా డిపార్ట్మెంట్స్కి మేము ఇవ్వడం జరిగింది. నిజం చెప్పాలంటే టీం సభ్యులు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనంతపురం జిల్లా కావచ్చు, కడప జిల్లా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ నాకు టీం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంటిన్యూగా నాతో పాటే ఉండేవాళ్ళు. పొద్దున్న లేస్తానే మేము బాగా మంచిగా ముందుకెళ్ళినామండి టీం వాళ్ళం అందరం కలిసి. అంటే మీరు గతంలో ఒక సంస్థలో మీరు టీం మెంబర్గా చేశారు. కానీ ఆ సంస్థ నుంచి మీరు బయటకు వచ్చేసి మీరు సొంతంగా ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? ఆ సంస్థలో కొన్ని చేయలేకపోతున్నాం మేము అనేసి సొంతంగా సంస్థ ఏర్పాటు చేద్దాం, మనం అందరం కలిసి ముందుకెళ్దామనేసి వాళ్ళు కోరడం జరిగింది. అప్పటికే వాళ్ళు కోరిన వెంటనే నేను కూడా టీం సభ్యులకి వ్యతిరేకం చెప్పలేని పరిస్థితి. అందరం కలిసి బాగా ఆలోచించుకొని ఒక 4-5 మంత్స్ ఇండివిజువల్ సర్వీస్ చేయడం జరిగింది. ఫౌండేషన్ల నుంచి బయటికి వచ్చినాక ఒక 4 మంత్స్ ఇండివిజువల్ సర్వీస్ చేసాం మేము. దాని తర్వాత ఏ ఫౌండేషన్ సంస్థ పేరు ఏం పెట్టాలనే క్వశ్చన్ మార్క్ మాకు వచ్చింది. కేపీఆర్ ఫౌండేషన్ కింద స్లోగన్ వై సర్వ్ అండ్ వై కేర్. సర్వ్ చేస్తాం, కేర్ తీసుకుంటాం. ఓకే, రైట్ అండి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కేపీఆర్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం ఏంటి? అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ విషయంలో అయితే నేను గమనించాను బాగా. వాళ్ళు పురిటినొప్పులు వచ్చినప్పటి నుంచి హాస్పిటల్ వరకు రీచ్ అవ్వాలంటే వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండేది. ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే జరుగుతుంది కొన్ని ప్రదేశాల్లో. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఆ పెయిన్స్కి ఏం జరిగేదంటే సరిగా రీచ్ అవ్వలేకపోవడం హాస్పిటల్కి సరైన టైంకి. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి కొన్ని ఏరియాస్లలో ఆటోలైనా కావచ్చు, సంథింగ్ కొన్ని అవైలబుల్ ఉండేవి ప్రయాణ సౌకర్యాలు సరిగా ఉండేవి కాదు. ఆ ఉద్దేశంతో మేమేం చేసామంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఉచిత సర్వీస్ నేను ఎందుకు చేయకూడదు, ఒక అంబులెన్స్ని పెట్టేసి అనేసి నాకు థాట్ వచ్చింది. ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదండి, ఫంక్షన్ హాల్స్లో అయినా సరే, లేదంటే అంటే బర్త్డే సెలబ్రేషన్స్ మన ఇంటి ఏరియాలలో కూడా చేసుకుంటుంటారు కదా. అప్పుడు ఏమేం జరిగేదంటే ఫుడ్ మిగిలింది మీ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి మీరు తీసుకొని రోడ్డు ఇరువైపుల వాళ్ళకి సంథింగ్ వేరే విధంగా అయినా మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలరా అని ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చూసి, నా ఐడిలో చూసి నెంబర్ తీసుకొని కాల్ చేసి అడిగారు నన్ను. బట్ ఏంటంటే ఆ టైంలో మా సొంత వెహికల్స్ వేసుకొని మేము కొంతటి వరకు అయితే చేయగలిగాం, కానీ మేము పెద్దవి అయితే చేయలేకపోతున్నాం. ఎందుకంటే చాలా ఫుడ్ మిగిలే చోట మేము ప్రతిసారి మేము వెహికల్స్ తీసుకొని వెళ్ళాలంటే మాకు కూడా కొద్దిగా నీడ్ అనేది ఉంది అనమాట. ఫౌండేషన్ సంబంధించి ఫండ్స్ అనేటివి ఏమి ఉండేటివి కాదు. ఈరోజు వరకు కూడా మాకు ఫండ్స్ అంటే జీరోనే అండి. మాకు ఫండ్స్ అనేది అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. అంటే ఏదైనా బర్త్డే ఈవెంట్స్ కానీ కావచ్చు, సంథింగ్ మ్యారేజ్ యానివర్సరీస్, జయంతిలు, వర్ధంతిలు, ఇలాంటి వాటికి చిన్న వాటికి
మా ఫౌండేషన్ని అంటే ఫండ్స్ వచ్చేటివి. అప్పుడు మేము ఈవెంట్స్ చేసే వాళ్ళం కానీ ఇలాంటి వాటికి మేము చేయాలంటే మటుకు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం కానీ మేము అందరం నిర్ణయించుకొని ఫస్ట్ మనం అన్నం పెట్టేదే నా మెయిన్ ఉద్దేశం కాబట్టి కేబీఆర్ ఫౌండేషన్ది. అప్పుడు నేను అనుకున్నాను, సరే ఫౌండేషన్ అంబులెన్స్ సంబంధించి అయితే నా ఓటుగా పెట్టాలని డిసైడ్ చాలా అయినాను. పెద్ద బాధ్యత అది. యా అండి, చాలా పెద్ద బాధ్యత కావచ్చు. కానీ నా సొంతంగా నేను ప్రెగ్నెన్సీ లేడీస్‌కంటూ ఉచిత సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తానండి భవిష్యత్తులో. కానీ ఇప్పుడైతే నేను చేయలేను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అన్నం 10 మందికి ఆకలి తీర్చడానికైతే నాకు అంబులెన్స్ అవసరం, అది వెహికల్ అవసరం అనేసి ఒక చిన్న వెహికల్ అండి, ఓమ్ని వెహికల్ ఇలాంటివి చిన్న వెహికల్స్ మనము పెట్టుకుంటే చాలామందికి మనం ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం అనేసి నాకు అనిపించింది. టీం వాళ్ళమందరం మేమందరం డిసైడ్ అయ్యి ఒక వెహికల్ సంబంధించి కూడా పోస్ట్ చేసినామండి. అంటే దాతలు ముందుకొచ్చి మాకు అంటూ నీడ్ ఉంది, వెహికల్ కావాలి, మీరు మాకు సహాయపడితే ఖచ్చితంగా మేము చాలామందికి మేము ఆకలి తీర్చగలం అనేసి నేను ఆ టైంలో మేము చాలామంది దాతల్ని కోరాము. చాలామంది దాతలు స్పందించారు. దానికంటూ రిజల్ట్ అయితే ఒక రకంగా వచ్చింది కానీ ఇంకా మాకు వెహికల్ సంబంధించిన అమౌంట్ రీచ్ అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు కూడా ఆ అమౌంట్ ఫౌండేషన్ ఫండ్ కిందనే ఉందండి. కానీ ఆ ఫండ్ మేము వెహికల్ కొనడానికి మాకు సరిపోలేదండి. కనీసం మాకు వెహికల్ దయచేసి ఎవరైనా, నేను దాతలను కోరేది ఏదంటే మాకు ఏదైనా సరే అండి, ఒక వెహికల్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయండి, ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చేదే లేని వాళ్ళండి. యాక్చువల్గా ఎవరైతే ట్రీట్మెంట్ కోసం వచ్చింటారో వాళ్ళకి కావచ్చు, వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చేదే లోయరస్ యా అండి. యాక్చువల్గా అక్కడికి వచ్చేదే వాళ్ళు అనమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు, యా అండి, ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళే ఎక్కువ వస్తారు. కాబట్టి మనం అక్కడ కూడా ఫుడ్ పెట్టాలనేసి మేము అనుకున్నామండి మన సంస్థ తరఫున. మీ నుండి సహాయం పొందాలనుకునేవారు మిమ్మల్ని ఎలా సంప్రదించాలంటారు? మా నుండి సహాయం పొందాలనుకునేవారు ఇప్పటివరకు అయితే సంప్రదిస్తుండేది కేవలం ఒక సోషల్ మీడియా ద్వారానే అండి. అలానే ఇప్పుడు బంధువులు మీడియా అంటే యా అండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఛానల్ ఉందండి నాకు. యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది కాల్స్ వస్తుంటాయి. ఇవన్నీ కాకోకుండా కూడా బంధువు సమక్షంలో కావచ్చు, స్నేహితుల సమక్షంలో కావచ్చు, వాళ్ళ సమక్షంలో కూడా మేము చేసే సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానళ్ళలో మేము ఎలాగ అయితే మేము చేసే సేవా కార్యక్రమాలని అక్కడ మేము పోస్ట్ చేస్తున్నామో ఆ విధంగా 10 మంది మమ్మల్ని చూసి మా సేవా కార్యక్రమాన్ని గుర్తించి ఈరోజు పలాని వాళ్ళు ఇలాగా ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళకి చేయండి అని అంటారు, హెల్ప్ చేయండి అని అడుగుతారు మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మేము కూడా వాళ్ళకి చేయడానికి ముందుకెళ్తామండి. అంటే మీరు వాళ్ళకి సహాయం చేయాలంటే మీరు వారికి ఎలా రీచ్ అవుతారు? అంటే ఎలా రీచ్ అవుతామంటే అండి, యాక్చువల్గా ఇప్పుడు మా టీం సభ్యులందరం కావచ్చు, లేదంటే మేము కావచ్చు, దగ్గరున్న ప్రాంతంలో అయితే, అంటే నీడ్ అనేది దగ్గరున్న ప్రాంతంలో అయితే డైరెక్ట్గా మేమే అందరం కలిసి వెళ్తామండి. వెళ్ళి వాళ్ళ స్థితిగతులు అన్నీ మేము కనుక్కుంటాము. వాళ్ళ స్థితిగతులు కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని వీళ్ళకి మనం చేయొచ్చా చేయకూడదా, వాళ్ళకి నిజంగా మన సంస్థ ద్వారా వాళ్ళకి అవసరం ఉందా లేదా అనేది మేము కొద్దిగా ఎంక్వైరీ చేస్తామండి. ఎంక్వైరీ చేసినాకనే మేము వాళ్ళకు అంటే నిత్యావసర సరుకుల పరంగా చేయాలన్నా, లేదంటే డబ్బు పరంగా చేయాలన్నా, అంటే వివిధ రకాలుగా మనకు వస్తుంటారండి. అంటే ఎట్లా అంటే యా అండి, హోమ్ లెన్స్ కావచ్చు, ఇట్లా ఎటువంటి సహాయమైనా సరే అండి. హాస్పిటల్స్ పరంగా ట్రీట్మెంట్స్ సంబంధించి కావచ్చు, స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఫీజులు కట్టడానికైనా కావచ్చు, ఇంట్లోకి సరిపడా నిత్యావసర సరుకులు, హోమ్ లెన్స్ కట్టడానికి, ఇలా అనేక రకాలుగా కొంతమంది అవాతాతలకి ఎవరు ఉండారండి పాపం, వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి చేర్చడము. ఇప్పటివరకు అయితే 2 చేర్చామండి మేము తాడిపత్రిలో. యా అండి, మా తరపున ఇలాగా మేము చేస్తూ వెళ్ళిపోతుంటామండి. పిల్లల్ని కూడా అండి, పిల్లలు కూడా ఎక్కడన్నా చిన్న పిల్లలు ఉంటారు కదండి, తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళని కూడా హైదరాబాద్లో మేము చేర్చామండి. మనకైతే ఓకే, పర్లేదు 2 తెలుగు రాష్ట్రాలంటే. సో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలంటే అక్కడున్న వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తారు?
కర్ణాటక అండ్ చెన్నైలో కూడా. చెన్నైలో నా సిస్టర్ ఇంతసేపు చెప్పా కదా మీకు, బీటెక్ స్టూడెంట్ సంథింగ్ బీటెక్ చదువుతుంది అనేసి. ఆ అమ్మాయిని నేను ఇప్పుడు అక్కడ స్టేట్ హ్మ్. రీజన్. స్ట్రెయిట్‌గా నేను మొత్తం ఆమెకి బాధ్యతలు అప్పచెప్పినాను. ఓకే. తనే త్వరలో అన్ని బాధ్యతలు తీసుకొని అక్కడంటూ తన టీం వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్‌గా. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పినారు నాకు. అందరూ కలిసి మేము చేసుకుంటాంలేండి అనేసి, నాకు సొంత చెల్లెలే కాబట్టి చూసుకుంటా అనేది కాబట్టి నాకు కూడా సంతోషం అనిపించింది. ఇంకా కర్ణాటక విషయానికి వచ్చేస్తే ప్రస్తుతానికైతే నేను ఎవరికైతే హెల్ప్ చేశానో తనే బాధ్యతలు తీసుకుంది. ఓ. తనే బాధ్యతలు తీసుకొని, అంటే యాక్చువల్‌గా తన పరిస్థితి బాలేదు. ఆ టైంలో నేను సాయం చేశాను. ఇప్పుడు తనే బాధ్యతలు తీసుకొని, నేను ఇప్పుడు సాయం చేసే శక్తి నాకొచ్చింది. నేను చేయగలను నేను ఖచ్చితంగా అనేసి, నేను నాకేదన్నా మెంబర్‌షిప్ ఇవ్వచ్చు కదా అని అన్నారు. మెంబర్‌షిప్ ఏముందిలేండి, మెంబర్‌షిప్ ఏముండవు మన దాంట్లో సపరేట్‌గా అన్ని సంస్థల్లాగా. మీరు మన సంస్థ బ్యానర్ పెట్టేసుకొని సర్వీసులు చేయండి, సంతోషమే కదా అని చెప్పేసి ఒక లేడీ, అంటే ఓల్డ్ ఏజ్ సంబంధించి కొద్దిగా పెద్ద ఆమెను కూడా ప్రకటించడం జరిగింది. అంటే మీ సంస్థ ద్వారా మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తే యాహ్! తను కూడా అక్కడ బాధ్యతలు తీసుకోవడం అంటే వీళ్ళొకటే చాలా కాదండి. ఇప్పటి గ్రేట్. వరకు చాలామంది వచ్చినారు అట్లా నాకు. ఆహా. అది నా అదృష్టం అనుకుంటున్నా. అదేలేండి. అంటే ఫౌండేషన్ అంటే విధి విధానాలు, తర్వాత మీరు చేసే సేవా కార్యక్రమాలు అవునవును. అందరినీ ఆకట్టుకుంటున్నాయి కాబట్టి అవును. సహాయం పొందిన వాళ్ళే దాతలుగా మారి, లేకపోతే వాళ్ళు కొంచెం బాధ్యతలు తీసుకొని చేయడం అంటే అది అవును. చాలా గర్వించదగ్గ విషయం. ఈ ఫౌండేషన్ నడపడానికి మీకు ఆదాయ వనరులు అంటే లైక్ ఫండ్స్ ఎలా సమకూరుతున్నాయి? ఇంట్లో వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. నా వరకు ఉమ్. ఫౌండేషన్ సంబంధించి. ఇంకా టీమ్ సభ్యులు అండ్ దాతలుగా నాకు కొంతవరకు మాత్రమే అందుతుంది కాబట్టి చిన్న చిన్న సర్వీసులు చేస్తున్నాము. మేము దాతల తరపున అండ్ స్నేహితుల తరపున తలా ఇంత అంటే షేరింగ్ చేసుకొని, అంటే అవతల సిచ్యువేషన్ బట్టి ఫండ్స్ మీరే సమకూర్చుకుంటారు. మేమే సమకూర్చుకోవడం, అంటే సిచ్యువేషన్ బట్టి మేము డెసిషన్ తీసుకోవడం ముందుకెళ్తున్నాం ప్రస్తుతానికి. కేపీఆర్ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నారు అంటున్నారు కదా, మరి దాని గురించి? బ్లడ్ డొనేషన్స్ అంటే కేపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏం కాదు కానీ, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్లో ఉన్నప్పటి నుంచి నేను ఓకే. బ్లడ్ డొనేషన్స్ అంటే చేస్తుండే బాగా. హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటే నేను. ఇప్పుడు కేపీఆర్ ఫౌండేషన్ పెట్టినాక మా టీం వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. నాకు వేరే సర్వీస్ సంబంధించి వేరే యాక్టివిటీస్ సంబంధించి కొన్ని బాధ్యతలుగా తీసుకొని నేను ముందుకెళ్తున్నాను. కానీ ఓవరాల్గా మేము బ్లడ్ క్యాంప్స్ కూడా చేస్తాము. ఎవరికైనా బ్లడ్ కావాల్సింటే అత్యవసర ఎమర్జెన్సీ టైంలలో ఖచ్చితంగా మేము 24/7 సర్వీస్ మేము ఖచ్చితంగా అందిస్తాం మా సంస్థ తరపున అయితే. ఓకే. అంటే మీరు మీ టీం సభ్యులకు ఎలా మోటివేట్ చేస్తూ ఉంటారు? మా టీం సభ్యులకైతే నేను ఎప్పుడు ఫీల్ కాలేదు యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే సొంత ఫ్రెండ్సే నేను నిజం కాబట్టి. చెప్పాలంటే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అని మీకు చెప్పాను కదా, 2016లో నేను సర్వీస్ ఫీల్డ్లోకి వచ్చాను నేను యాక్చువల్గా. 2016 నుంచి నన్ను చూసి వాళ్ళు ముందుకు వచ్చినారు కదా, వాళ్ళందరూ ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా కొత్తగా యాడ్ అయిన వాళ్ళే ఉన్నారు కానీ, కుటుంబ సభ్యులుగా వచ్చిన వాళ్ళే అయినారు కానీ ఒకరు కూడా రిమూవ్ అయిన వాళ్ళు లేరు. వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. రేపొద్దున వాళ్ళకు కూడా ఏ విధంగా అయినా సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగినా సరే, నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను ఆదుకుంటాను. ఇంకా ఫ్యూచర్‌లో ఎటువంటి సేవా కార్యక్రమాలు కూడా మీరు నిర్వహించాలని అనుకుంటున్నారు? చాలా ఏరియాస్లలో ఇంకా మా సంస్థ తరపున చాలామందికి, అంటే ఎంతమందికి మేము సహాయం చేయగలుగుతామో అంతమందికి మేము సహాయం చేసుకుంటా ముందుకెళ్తాము. ఎందుకు మేము సహాయం చేయాలనుకుంటున్నామంటే, నేను స్టార్టింగ్‌లోనే మీతో మాట్లాడినానండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ పరిస్థితులు తెలుసుకున్నాను కాబట్టి, అది మనం ఊహించుకుంటేనే ఎంత దారుణంగా ఉంటుందనేది నాకు తెలుసండి. అందుకోసం నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. రాజకీయ రంగ ప్రవేశం చేసే వాళ్ళు కొంచెం సేవా కార్యక్రమాలతో ముందుకొచ్చి తర్వాత రాజకీయ ప్రవేశం చేస్తారు కదా! సో, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రెజెంట్ జరుగుతున్న ట్రెండ్ ఇది నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి రాజకీయంగా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళి తర్వాత రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తూ ఉంటారు. సో, మీకేమైనా అలాంటి ఆలోచన ఉందా? యాక్చువల్‌గా ఇప్పుడున్న కాలంలో అదే జరుగుతుంది. కానీ నేనైతే అలా కాదండి. ఎందుకంటే రాజకీయాలలో ఉన్న సర్వీస్ వేరు, మా స్వచ్ఛంద సంస్థల వల్ల మేము చేసే సర్వీస్ వేరు కాబట్టి,
నేను రాజకీయాలలో పోవాలా అనే విషయం అయితే ప్రస్తుతానికైతే నా మైండ్‌లోనే లేదండి యాక్చువల్‌గా. భవిష్యత్తులో అంటే అప్పుడు సిట్యుయేషన్ బట్టి చెప్పలేనండి నేను. ఉమ్. అంటే గతంలో చూసుకుంటే మీరు కూడా ఒక రాజకీయ పార్టీలో బాగా చురుగ్గా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇది నిజమేనా? నిజమే అండి. మరి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? యాక్చువల్‌గా రాజకీయాల్లో సర్వీస్ వేరు, స్వచ్ఛంద సంస్థలో సర్వీస్ వేరు యాక్చువల్లీ చేయడం. అది ప్రజాసేవనే మేము చేసేది సేవా కార్యక్రమాలే. కానీ ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు వేరు కాబట్టి అంటే మేము ఎవరికైతే బాగా సాయం అంటే నీడ్ అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రమే మేము ఎక్కువ సాయం చేయాలనుకున్నాం కాబట్టి నేను ఆ డెసిషన్ తీసుకొని రాజకీయాలు మానేయాల్సి వచ్చింది. అంతేనా? వర్కౌట్ అవ్వక బయటకు వచ్చేసారా? వర్కౌట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను యాక్టివ్ అయినా కూడా నాకంటూ ఓ స్ట్రాటజీ అనేది ఉంటుందండి. పోనీలెండి. అంటే ప్రజాసేవ 2 ప్రజాసేవే. యాహ్! కాకపోతే ఇది ఈ ప్రజాసేవ వేరు కాబట్టి సో మీ యాహ్! సేవా కార్యక్రమాలు కేపీఆర్ ఫౌండేషన్‌కే అంకితం చేస్తూ ఇంకా అట్లా సాగుతూ ఉన్నారు. యాహ్! అండి. అందుకోసమే నేను మానేయాల్సి వచ్చింది. ఓకే. రైట్ అండి. అంటే ఇదంతా పక్కన పెడితే సరే అంటే రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. సో భవిష్యత్తులో ఒకవేళ మీకు పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిన ఛాన్స్ వస్తే గనుక మీ రియాక్షన్ ఎలా ఉంటది? మీ డెసిషన్ ఎలా ఉంటది? యాక్చువల్‌గా నా మైండ్‌లోనే లేదు నేను ఊహించుకొని కూడా ఊహించుకోలేదు. నేను భవిష్యత్తులో ఇలాగ రాజకీయాల్లోకి పోవాలి, చేయాలి. ఎందుకంటే వెళ్ళేవాడిని అయితే ఇప్పుడే కంటిన్యూ ఉండేవాడిని కదా! మళ్ళీ నేను రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటాను చెప్పండి. సో కంప్లీట్‌గా మైండ్ నుంచి నేను అయితే మైండ్‌లో నుంచి తీసేసారు. లేను ప్రస్తుతానికైతే. ఓకే. కానీ ఫ్యూచర్‌లో అంటే ఈ దైవ నిర్ణయం అనేది రేపు జరగబోయే దాని గురించి మనం చెప్పలేం కాబట్టి చూద్దామండి. రేపొద్దున భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూద్దామండి. అప్పుడు డెసిషన్ స్థితి నా పరిస్థితులను బట్టి ఉంటుందండి. ఓకే. సో డెసిషన్ అనేది భవిష్యత్తుకే వదిలేస్తారు. ఇప్పటికైతే భవిష్యత్తుకే వదిలేస్తున్నానంటే నేనైతే ఏం పెట్టుకోలేదండి గోల్స్. నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉందండి. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా కూడా మీ పైన మాత్రం విమర్శలైతే వస్తూనే ఉన్నాయి. సో ఆ విమర్శల గురించి మీరేమంటారు? ఇప్పుడు మనము ఎదిగేటప్పుడు చాలా విమర్శలు వస్తాయండి. నేను ఆ విమర్శల్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడ చాలా అంటే 4 గోడల మధ్యన చితికిపోతున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. ఆ కుటుంబాలకి మాలాంటి స్వచ్ఛంద సంస్థలు చాలా అవసరం. అందుకోసం నేను దీని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎంతోమంది మాట్లాడుకుంటుంటారండి. నేనైతే డోంట్ కేర్. అంతే అండి. నేనైతే సర్వీస్ ఫీల్డ్‌లోనే వెళ్తానండి. అదేలెండి. విమర్శల్ని మనం వినుకుంటూ కూర్చుంటే మనం చేయాల్సిన పనులు మాత్రం పక్కన పక్కన పెట్టాల్సి వస్తది. ఇంకోటండి మనం చేయబోతున్నవి కూడా మనం చేయలేకపోతామండి. దాని గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుందండి. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు చేయరు, చేయనివ్వరు. కొంతమంది అలానే ఉన్నారు. యాక్చువల్‌గా ఇప్పుడున్న కాలంలో అయితే మంచి చేసే వాళ్ళకి కాలం లేదండి. అదైతే నేను కూడా అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నానండి. అంటే మీరన్నట్టుగా యాహ్! అండి. చెడు చేసేవాళ్ళే గొప్పవాళ్ళు, మంచి చేసేవాళ్ళే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తది. సో యాహ్! ప్రజెంట్ అండి. సమాజంలో జరుగుతున్నది కూడా సమాజంలో జరుగుతున్నది అదే. హ్మ్. కానీ నిజమేంటనేది కొద్దిగా లేట్‌గా తెలిసినా కూడా అందరికీ తెలుస్తుందండి. మీ మీడియా తరపున నేను చేసే ఇప్పటివరకు సంస్థ ద్వారా మేము చేసే సేవా కార్యక్రమాల గురించి నేను తెలియజేశాను కాబట్టి చాలామందికి అంటే చాలా నిరుపేద కుటుంబాలకి నేను సేవా కార్యక్రమాలు చేయలేకపోతున్నాను. అందుకోసము దాతలు ముందుకొచ్చి మా సంస్థకి అండగా ఉంటే మీరు కూడా మాతో పాటు కలిసి ముందుగడిగేస్తే చాలామంది పేద కుటుంబాలు అనేది మనం నిర్మూలించవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు ఇద్దరు పర్సన్స్‌ని అయితే మీరు నియమించడం జరిగింది. ఇప్పుడు మనం మన స్టూడియోలో కూడా వాళ్ళను ఇన్వైట్ చేద్దాము. తర్వాత వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. సో కేపీఆర్ ఫౌండేషన్‌లో ఆంధ్ర మరియు తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాల్లో వీరి సేవలైతే చాలా ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వీరు ఇద్దరు వ్యక్తులనైతే నియమించడం జరిగింది. సో వాళ్ళు ఎవరు ఏంటనేది మనం వాళ్ళ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం స్టూడియోలోకి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు కేపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన కైపా ప్రణయ్ రెడ్డి గారితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రెసిడెంట్ శివారెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వచ్చేసి శ్యామలాదేవి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు వీరి బాధ్యతలు వీరు ఎలా చేపట్టబోతున్నారు, వీరు ఎలా కార్యాచరణ చేస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే శివారెడ్డి గారు.
నమస్తే శ్యామలాదేవి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. శివారెడ్డి గారు, ఇప్పుడు ప్రణయ్ రెడ్డి గారు చెప్పినట్టు సో మీరు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్ష పదవిలో మీరు ఉన్నారు. అంటే మీరు కూడా మోటివేట్ అయ్యి తర్వాత మీరు కూడా ఈ సేవా కార్యక్రమాలకు అట్రాక్ట్ అయ్యి మీరు కూడా ఈ సంస్థలో రావడం, తర్వాత మీకు ఒక మంచి స్థానం కూడా ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీరేమంటారు? మీరు అన్నట్టు ఈరోజు మేము కొత్తగా రాలేదండి. గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రణయ్ రెడ్డి గారితో జర్నీ చేస్తూ ఉన్నాం. యా అది ఈరోజు ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ ద్వారా చేస్తాం. మేము గత ఇండివిజువల్గా మేము సొంతంగా సేవలు చేసుకుంటూ వచ్చాము. నేను వైద్య రంగంలో నేను జాబ్ చేసుకుంటూ వచ్చాను. అది ఆయన సొంతంగా ఆయన వేరే జాబ్లో ఆయన పని చేసుకుంటూ వచ్చి ఇద్దరం కలిసి జర్నీ చేసుకుంటూ వచ్చి ఇద్దరు సేవలు చేసుకుంటూ వచ్చాం. దీని తర్వాత ఇప్పుడు ఈ సంస్థలో మనం ఒక ప్లాట్ఫామ్ అయితే ఒకటి ఉంటుందని ఈయన పెట్టడం వల్ల ఈ ప్లాట్ఫామ్ నాకు కూడా ఏదైనా ప్రజలకు ఏదైనా యూస్ అవుతుందని నేను ఈ మన ద్వారా నేను చేరడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మీకు ప్రణయ్ ఎలా పరిచయం? ప్రణయ్ ఒక స్నేహితుడే. అంతే. అంటే మీరు సేవా కార్యక్రమాలు అంటే మీరు ఎలా చూసి మోటివేట్ అయ్యారు? నేను ఆయన సేవలు వేరు, నా సేవలు వేరు. నేను వైద్య రంగము, ఆయన ఇండివిజువల్గా ఏదైనా ఫౌండేషన్ ద్వారా కానీ ఇంకోటి ఆయన సొంతంగా చేయడం కానీ చేసేవారు. అది ఇద్దరికి మ్యాచ్ అవడం వల్ల మా ఇద్దరు స్నేహం ఇంకా ఎక్కువైంది. ఓకే. ఇప్పుడు అంటే తను వచ్చేసి ఏపీలో తాడిపత్రిలో ఉంటారు. సో ఇక్కడ నీడీ పీపుల్ అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కాల్స్ వచ్చినప్పుడు మీరెలా ఇక్కడ అంటే నేను ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాను కాబట్టి ఈయన ఏపీలో ఉంటాడు కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగ్ వల్ల ఇక్కడ ఆయన ఏదైనా అవసరం ఉన్నా నాకు అవసరం ఉన్నా ఇతని ద్వారా చేయడం కానీ ఆయనకు అవసరం ఉంటే నా ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు అంటే మన హైదరాబాద్లోనే అంటే మన తెలంగాణలోనే ఎవరికైనా అవసరం ఉంది అనుకుని వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు ఎలా వెళ్తారు, ఎలా రీసెర్చ్ చేస్తారు, ఎలా మీరు ముందుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది? మేమంటే మాకు టీమ్ సభ్యులు ఉంటారు. మేము అక్కడికి వెళ్ళడం, మా సభ్యులు వెళ్ళడం కానీ లేదా మేమే వెళ్ళడం కానీ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ ప్రాణి ఉంటుందా లేదా నేను ఉంటే వెళ్ళి ఉంటా లేదా నా మిత్రులు ఉంటే ఆ ఫౌండేషన్ మిత్రులు వెళ్తాం. వాళ్ళకి రియాలిటీగా అవసరమా లేదా అది మేము చూసుకొని అది చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం దగ్గర మేమే వెళ్తాము. మా కుటుంబం అంతా అంతా ఒకటి ప్రణయనా నేనైనా లేదా మా సభ్యులు అంతా మేము ఒకటి కుటుంబం లాగా వెళ్ళి ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండి వాళ్ళు వెళ్ళి చూసుకొని మేము దానికి తగిన ఏ విధంగా చేయగలుగుతాము. అది వైద్యంలోనా విద్యలోనా లేదా సొంతంగా మనీ పరంగా అవసరమా అలా మేము వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి దాన్ని బట్టి మేము చేయగలుగుతాం. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫ్యామిలీని చూసి డైరెక్ట్గానే మేము వెళ్ళి చూసి చేస్తాం. ఓకే రైట్. శ్యామల గారు, కంగ్రాచులేషన్స్ అండి. అంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి మహిళా అధ్యక్ష పదవి ప్రణయ్ రెడ్డి గారు చెప్పినట్టుగా సో మీరు కూడా మీ సేవా కార్యక్రమాలు కూడా మీరు చాలా ఇయర్స్ నుంచి కూడా మీరు చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. సో ప్రణయ్కు మీరు ఎలా పరిచయం, లేకపోతే ఈ సేవా కార్యక్రమాల గురించి మీరు ఎందుకు ఆసక్తి చూపించారు? నేను గత 10 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఉన్నానండి యాక్టివిస్ట్గా. తను చేసే సేవలు నేను ఒకసారి చూడడము, అట్లాగే తనతో ఇంకా నేను వెనక దాతగా ఉన్నాను. అప్పుడు అవసరమైనప్పుడు నేను హెల్ప్ చేసుకుంటూ వచ్చాను కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఇలా రాలేదు. సో ఈయన అన్నారు తెలంగాణలో మనకు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కావాలి, సో మీరు ఎందుకు తీసుకోకూడదు, ఎలాగో చాలా రోజుల నుంచి మనం జర్నీ చేస్తున్నాం కదా, మీరు బాధ్యత తీసుకోండి అని ఆయన అడగడము నేను సరే అని చెప్పాను. సో ఇలా స్టార్ట్ చేసాం జర్నీ. ఇంకా అసలు మీకు సేవా కార్యక్రమాల పట్ల ఎందుకు ఆసక్తి పెరిగింది? అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనుకుంటానండి. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫుడ్ పెట్టడం అనే కాన్సెప్ట్ మా ఇంట్లో ఉండేది. ఎవరు వచ్చినా భోజనం టైంకి ఎవరు వచ్చినా కూడా లేదు అనకుండా ఫుడ్ పెట్టడం అనేది అలవాటైపోయింది. సో అంతకుముందు ఏంటంటే బంధువులలో ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే హెల్ప్ చేయడము, ఇంకా మన చుట్టుపక్కల ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే హెల్ప్ చేయడం వరకు మాత్రమే ఉండేది. సో ఈయన పరిచయం అయిన తర్వాత ఓహో మనకు తెలియని వాళ్ళు ఇంకా ఇంతకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా అనిపించి సో తనతో ట్రావెల్ చేసుకుంటూ రావడం వల్ల ఇంకా ఆసక్తి పెరిగింది. అలా ఎవరికైతే మన అవసరం ఉందో వాళ్ళని గుర్తించడము, ఏదైనా సరే ఫస్ట్ అయితే నా ప్రిఫరెన్స్ అయితే ఫుడ్. ఫస్ట్ ఎవరికైనా సర్వైవ్ అవ్వడానికి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా వాళ్ళకి తినడానికి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ఫుడ్డే ఇవ్వాలి. మిగతావన్నీ సెకండరీ థింగ్స్ ఉంటాయి కానీ ఫుడ్ అనేది ప్రైమరీ థింగ్ కదా. సో డెఫినెట్లీ కష్టాలలో ఉన్నారు అంటే మనకు ఫౌండేషన్లో చాలామంది టీమ్ మెంబర్స్ ఉన్నారు, దాతలు ఉన్నారు. సో మనం ఇలా ప్రాబ్లంలో ఉన్నారు అంటే అందరూ స్పందిస్తున్నారు.
సో మేము కూడా చూసి నిజంగా కావాలి అనుకుంటే వాళ్ళకి సరిపడా సరుకులు ఇచ్చేసి వస్తుంటాం మేము కూడా. రైట్ అండి. ఇప్పుడు మీరంతా వచ్చారు అంటే ఒక సేవా కార్యక్రమంతో కలిసికట్టుగా, అంటే చూస్తుంటే మీది చాలా ఇయర్స్ నుంచి కొనసాగుతున్న ఫ్రెండ్స్ జర్నీ అనమాట. అవును. సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చేపడుతున్న సేవా కార్యక్రమాలు చాలా 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 గ్రేట్. ఒకవేళ ఇప్పుడు మీరు ఒక టీం సభ్యులుగా, ఫ్రెండ్స్ కాస్త టీం సభ్యులుగా తర్వాత బాధ్యతలు చేపట్టే స్థాయికి వచ్చేసారు. సో ఈ సేవా కార్యక్రమాలు మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావాలంటే మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? అంటే దాతల నుంచి తరపున కానీ లేకపోతే ఎటువంటి సపోర్ట్ మీరు కోరుకుంటున్నారు? మేము చేసే సేవా కార్యక్రమాలకైతే దాతలు తక్కువ మంది ఉన్నారు మాకు. చాలా కుటుంబాలకు మేము సాయం చేయలేకపోతున్నాం కాబట్టి మన ఛానల్ తరపున వీటిని ప్రేక్షకుల వద్దకు తీసుకొని వెళ్ళి మీరు మాకు అంటే ఎంతోమందికి రీచ్ అయ్యేలాగా చేసి సోషల్ మీడియాలలో మా మొబైల్ నెంబర్స్ ఎలాగో ఉంటాయండి, వాటి ద్వారా మాకు కాంటాక్ట్ అయ్యి మా సంస్థలో చేరచ్చు. ప్లస్ అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళచ్చు. చాలామంది కుటుంబాలకు కూడా మనం సాయం చేయొచ్చండి. మీరు చేసే సాయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకండి. అది చిన్న అమౌంట్ అయినా సరే ఒక 100 మంది సాయం చేస్తే అది మనం చాలా మందికి, ఎక్కువ మందికి తీసుకెళ్ళగలము. మీరు చేసేది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా మాతో చేతులు కలపండి. అందరం కలిసి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో అందరం కలిసి సాయం చేద్దాం వాళ్ళకి. రైట్, తప్పకుండా అండి. అంటే ఒక మంచి మనసుతో ఒక మంచి పని స్టార్ట్ చేయాలంటే దానికి డబ్బే అవసరం లేదండి, మంచి మనసు ఉంటే చాలా అనేసి ఈ ఫ్రెండ్స్ అయితే నిరూపిస్తున్నారు. సో వీళ్ళందరికీ ఒకే అభిరుచి ఉంది కాబట్టి వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. సో అందులో కూడా నీడీ పీపుల్ అంటే ఎవరికైతే ఆహార అవసరాలు, లేకపోతే ఆర్థిక అవసరాలు, లేకపోతే విద్య, వైద్యం, ఇలా ఏ అవసరం ఉన్నా కూడా వీరంతా ఒకటయ్యి ఫ్రెండ్స్ కాస్త ఒక సంస్థను స్థాపించి, అది కూడా కేపీఆర్ ఫౌండేషన్ ఈ సంస్థను స్థాపించి వీ సర్వ్ వీ కేర్ అంటూ మీకోసం మీకు సేవలు అందించడం కోసం వీళ్ళు ముందుకొచ్చారు. సో వీరి మంచి మనసుకి మంచి జరగాలని మనం కోరుకుందాం. ఇంకా వీరు చెప్పినట్టుగా ఎవరైతే అంటే దాతలు ముందుకు వచ్చి తర్వాత మీకు సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా వీరు సోషల్ మీడియాలో కూడా వీళ్ళ పోస్టులు ఉన్నాయి, తర్వాత వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, వీరి పూర్తి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మా ఛానల్లో మేము కూడా ఫోన్ నెంబర్స్ ఇస్తాము. సో మీరు డైరెక్ట్గా మీరు ప్రోగ్రామ్ చూసినట్లయితే మీకు కూడా ఒకరికి సహాయం చేయాలి అనే మనసు ఉంటే కనుక తప్పకుండా, అంటే మనము ఒక ఫ్యామిలీకి ఒక ఏడాదంతా మనము భోజనం పెట్టక్కర్లేదండి. అది మీ పిల్లల బర్త్డేలు కావచ్చు, మ్యారేజ్ డేస్ కావచ్చు, తర్వాత ఏ శుభకార్యమైనా కావచ్చు. సో ఆ రోజు ఒక్కరోజు కాదు కదా, ఒక వారం కూడా మీరు భోజనం పెట్టగలిగితే ఆ పేద కుటుంబాలు ఎవరైతే అవసరమైతే ఉన్నారో వారు సంతృప్తిగా, వారికి మనస్ఫూర్తిగా వారు మనశ్శాంతిగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వీరి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్తూ ఇంకా దాతలు ముందుకు వచ్చి వీరితో పాటు అంటే ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు దాతలుగా రావచ్చు, లేదా టీం మెంబర్స్గా కూడా వచ్చి వీరితో పాటు కలిసి జర్నీ చేయవచ్చు. సో ఈ సేవా కార్యక్రమాలు మీరు కూడా పాల్గొని మీరు కూడా ఒక మంచి మనసుగా మీరు కూడా మిమ్మల్ని ప్రతిబింబించుకోవచ్చు. సో ఇది ఇవాల్టి మన ముఖాముఖి కార్యక్రమం. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.